ఓం గం గణపతియే నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది నాకు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉందా? మరి ఇది ఈ సంవత్సరం వస్తుందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నానండి. గవర్నమెంట్ జాబ్ రావాలి అనంటే మీకు మీ రాశి చక్రంలో ఉన్నటువంటి గురుడు, రాశి చక్రం అన్నా, లగ్న చార్ట్ అన్నా, D1 చార్ట్ అన్నా ఒకటేనండి. మరి ఈ రాశి చక్రం ఎక్కడ దొరుకుతుందని అంటే మీరు ఏదైనా సరే ఆన్‌లైన్‌లో మీరు వెళ్ళిపోయి గూగుల్‌లోకి వెళ్ళి వెతికి మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మీ రాశి చక్రం రెడీ అయ్యి వస్తుందండి. ఈ రాశి చక్రంలో లా అని కానీ లేదంటే 2 గీతలు కొట్టుంటాయండి. దాన్ని లగ్నము లేదా 1వ స్థానంగా భావించండి. మీరు ఆ స్థానం నుండి గనక మీరు లెక్కేసుకున్నప్పుడు 1వ స్థానంలో గురుడు ఏ ఏ స్థానాల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంటుంది అనంటే గురుడు మీ లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానాలలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం ఉంది. ఇక్కడ ఇంతేనండి అనంటే అంతేకాకుండా సూర్యుడిని లెక్కేసుకుంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నా, సూర్యుడు సింహరాశిలో ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి అవకాశం కలదు. ఈ సూర్యుడే కాకుండా మనం కుజుడిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందండి. కుజుడు మేషరాశిలో ఉన్నా, వృశ్చిక రాశిలో ఉన్నా, మకర రాశిలో ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ పొందేటువంటి అవకాశం ఉంది. మరి అంతేకాకుండా గురుడు 1, 4, 7, 10 స్థానాల్లోనే ఉండక్కర్లేదండి. గురుడు కర్కాటక రాశిలో ఉన్నా, లేదు ధనస్సు రాశిలో ఉన్నా, లేదు మీన రాశిలో ఉన్నా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. ఇలా నేను చెప్పినటువంటి ఈ కండిషన్స్ మీ జాతకంలో ఉండి గవర్నమెంట్ జాబు ఈ సంవత్సరం వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంటు ఉన్నటువంటి గురుడు, గోచార గురుడు ఎక్కడ ఉన్నారు అని అంటే మిథున రాశిలో ఉన్నారు. మీ రాశి చక్రం వేరండి, ఒరిజినల్గా ఉండేటువంటి గురుడు వేరు. ఒరిజినల్గా ఉండేటువంటి గురుడు ప్రజెంట్ మిథున రాశిలో ఉన్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు మిథునం మీద ప్రభావాన్ని చూపిస్తారు, తులారాశి మీద, ధనస్సు రాశి మీద మరియు కుంభరాశి మీద తన యొక్క శుభదృష్టిని కలిగించి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తేబడుతున్నారు గవర్నమెంట్ జాబ్ విషయంలో. మరి నేను చెప్పేటువంటి రాశుల్లో మీ రాశి కూడా ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాము. ఏ రాశుల వారికి గవర్నమెంట్ జాబ్ అవకాశం ఎక్కువగా ఉంది అని అంటే మీకు క్లియర్గా చెప్పాను కదండి. గురుడు దాటి మీద ఉన్నారు, మిథునము, తుల, ధనస్సు, కుంభం వీటి మీద ఎక్కువగా తన యొక్క శుభ దృష్టి పడుతున్నది. కాబట్టి మీ ఏ రాశుల వారికి గవర్నమెంట్ జాబ్ విషయంలో అదృష్టం వరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు నేను మొట్టమొదటిగా ఇచ్చింది ఏంటంటే వృషభ రాశి కాదండి, మేషరాశి. మేషరాశి వారికి చూసుకుంటే గురుడి యొక్క దృష్టి 11వ స్థానం మీద పడుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంది. అలానే నెక్స్ట్ వచ్చే వరకు వృషభ రాశికి 10వ స్థానం మీద గురుడి యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. అలానే నెక్స్ట్ చూసుకుంటే సింహరాశికి దేనికండి అని అంటే డైరెక్ట్గా 11వ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే వరకు కన్యారాశి వారికి కూడా 10వ స్థానంలో గురుడు ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా గురుడు 10, 11 స్థానాల మీద ఉండటం కానీ 10, 11 స్థానాల మీద తన దృష్టి పడటం కానీ జరిగినప్పుడు అదే సంవత్సరం ఎప్పుడైనా సరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ ఉద్యోగ అవకాశం ఎప్పుడు ఉంది అని అంటే మే 15, 2025 నుండి మే 15, 2026 మధ్యలో రావాలండి. ఏ రాశులకు రావాలి? మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యారాశి. నెక్స్ట్ ఏ రాశి అని అంటే ధనస్సు రాశి వారికి కూడా సేమ్ నేను చెప్పిన కండిషన్ మే 15, 2025 నుండి మే 15, 2026 మధ్యలో గురుడి యొక్క దృష్టి ధనస్సు రాశి వారి యొక్క 11వ స్థానం మీద పడుతుంది. కాబట్టి ధనస్సు రాశి వారికి కూడా గవర్నమెంట్ జాబ్ అవకాశం ఉంది. అలానే మకర రాశికి చూసుకుంటే మకర రాశి యొక్క 10వ స్థానం మీద గురుడి యొక్క శుభ దృష్టి పడుతుంది. కాబట్టి వారికి కూడా మే 2026లోగా గవర్నమెంట్ జాబ్ రావాలి. ఇంతేనండి అని అంటే కాదండి. కుంభరాశి ఉంది చూడండి. కుంభరాశి వారికి 11వ స్థానం మీద గురుడి దృష్టి పడుతుంది. కాబట్టి కుంభరాశి వారికి కూడా సేమ్ టు సేమ్ మే 2026లోగా ఉద్యోగం రావాలి. ఇంతేనండి అంటే నెక్స్ట్ మీనరాశి చూడండి. మీనరాశికి కూడా చక్కగా 10వ స్థానం మీద గురుడి దృష్టి పడుతుంది. కాబట్టి మీనరాశి వారికి కూడా మే 2026 లోపల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఎక్కువగా కష్టపడండి. కాంపిటీషన్ బాగా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువసేపు కష్టపడి మీ ఇష్టదైవాన్ని గట్టిగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన రాసుల్లో చాలామందికి మాత్రం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి.
అలానే నన్ను కన్సల్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళు పైన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. నాది మాత్రం కన్సల్టేషన్ ఖచ్చితంగా పెయిడ్ కన్సల్టేషనే ఉంటుందండి. నేనైతే ఫీజు తీసుకుంటాను. అలానే ఏదో నిరుద్యోగుల దగ్గర ఏదో డబ్బులు తీసుకుందామనే ఉద్దేశం కాదు. నా టైం కూడా మీకోసం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి కన్సల్టేషన్ ఫీజు అయితే ఉంటుందండి. నమస్కారం.